పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయ ఫ్రై కోసం. తర్వాత మిక్సీలోని కొంచెం ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం అల్లం, తర్వాత ధనియాలు, జీలకర్ర కొంచెం 1 స్పూను, తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవి వేగిన తర్వాత వలిసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది చిక్కుడుకాయలు. ఇది ఒకసారి కలిపేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసే వరకు కలపాలి. ఈ మసాలా మొత్తం చిక్కుడుకాయలకు పట్టే వరకు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఈ మసాలా బాగా పడితే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కూర. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసి సరిపోయినంత కారం వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి నాకు.